మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పంటనే తక్కువ, మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. మొన్నటిసారి చాలా సంవత్సరాల తర్వాత రెండవ పంట దిగుబడి తక్కువ వచ్చింది. కరెంటు లేక, నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇలా సరైన పంట రాలి. గా పంటకు కూడా 500 రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు. ఏం చెప్పినావు? గా పంటకు కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇయ్యం. నీకు తెలుసా? అసలు తెలంగాణ రైతులకు తెలుస్తుంది, ఎండాకాలం పంట 90% దొడ్డు వడ్లు తప్ప సన్న వడ్లు పండించే ప్రసక్తి లేదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4.5 నెలల పంటలు, 5.5 నెలల పంటలు అయితే తప్ప ఎండాకాలంలో మాత్రం 10 దొడ్డు వాటిలే పండిస్తారు. 4 నెలల పంట వేసుకుంటే తప్ప, ఎందుకంటే రాళ్ళ వాన వస్తుందని, నీళ్ళు అందాయని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు. మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో, అంటే రెండో పంటనే వీళ్ళు కొంటారు. రెండో పంటలో సన్నవాట్లు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుసు. ఇవాళ ఒక్కసారి కాదు, ఎప్పుడైనా కూడా ఫస్ట్ పంటలో సన్నవాట్లు తినడం కోసం కొంత ధర పోతుందని చెప్పి ఆశతో ఎక్కువ వేస్తారు. కానీ సెకండ్ పంటలో మాత్రం 95% పైబడి దొడ్డు వాటిలే వేస్తారు. దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను సన్నవాళ్ళకి ఇస్తా తప్ప దొడ్డు వాళ్ళకి ఇయ్యను అంటే ఒక ఎకరామం పెట్టేసింది. ఇక ఇయ్యడం లెక్క. ఆ సన్నవాళ్ళు కూడా ఈసారి ఏమైంది, వీళ్ళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముకున్న తక్కువ పంట పండింది. కాబట్టి వర్షాకాలంలో పంటే సన్నవాడ్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు, కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్కలకు అటు ఇటు అమ్ముకుంటారు, కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు, కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది నీ వాలకం. రైతులనే మోసం చేసినంటే, అందుకనే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్ళు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం. పాపం వాళ్ళు నమ్మిండ్రు. ఈయన పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే, ఉపన్యాసం ఇస్తుంటే బాగానే మాట్లాడుతుంది కదా అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ యావంతా వాళ్ళ ధ్యాస అంతా వేరే దాని మీద ఉన్నది. మొత్తం ఆగమాగం ఉన్నారు. ఒక్క వర్గం కాదు, ఎవరిని కదిలించినా కూడా ఏడిపోయి ఉన్నది. ఇల్లు కట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, పర్మిషన్కి పైసలు అడుగుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలోడు ఏడుస్తూనే ఉన్నాడు, 4 ఏళ్ళ నుంచి మాకు డబ్బులు వస్తలేవు, 4 ఏళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, సర్టిఫికేట్ వస్తలేవు. పిల్లలు పీజీలకు పోవాలంటే, పిల్లలు ఉద్యోగం వస్తే బయటికి పోవాలంటే, పిల్లలు అమెరికాకు పోవాలంటే సర్టిఫికేట్ రాకపోతే దేవుడా అంట సప్పో చేసి పాత అప్పు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాడు యజమాని, తప్ప ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తలేరు. కనీసం ప్రజలు ఇబ్బంది పడే, నువ్వు పెన్షన్ 2000 రూపాయలు 4000 పంచలేదు, ఓ అర్థం ఉంది, ఇంకో 2 నెలలు ఆగుతారు మా వాళ్ళు. ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 7 నెలలు అవుతుంది ఇవ్వలేదు, ఇంకో 2 నెలలు ఆగుతారు నువ్వు ఇచ్చేదాకా, అదొక అర్థం ఉంది. మా వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ జాగాలో హ్యాండిక్యాప్లకు 6000 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఒక అర్థం ఉంది. కానీ చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు, బయట దేశాలకు ఎట్లా పోతారు, ఉద్యోగానికి ఎట్లా పోతారు, ఆ సోయని ఉండాలి కదా నీకు. సోయి లేదు నీకు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురారుమన్నట్టుగా ఎక్కడో అక్కడ దండుకుంటుండు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది, మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టిన